గడిచిన 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ దేశానికి ఏం న్యాయం చేసిందని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు కారణం ప్రభుత్వమేనని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్తారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, కేంద్రంలో పరిస్థితులు ఏంటి, ఎన్నికల తర్వాత మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి? ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయలేకపోగా ఇవాళ ప్రమాదకరమైన పాలిటిక్స్ ముందుకు తెస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అంటే మామూలు ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఇది. తర్వాత మన దేశంలో వేలాది కులాలు, అనేక మతాల వాళ్ళు, అనేక భాషలు మాట్లాడేవాళ్ళు, మనం ఎప్పటి నుంచో కూడా ఒక సెక్యులర్ రాజ్యాంగంలో కలిసిమెలిసి ముందుకు సాగుతూ ఉన్నాం. వీడు ఇలాంటి చోటు ఇవాళ ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి చరిత్రలో ఏనాడు లేనట్లుగా మెజారిటీ మతస్థులను మైనారిటీ ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొడతా ఉన్నాడు, క్రైస్తవులకు వ్యతిరేకంగా రెచ్చగొడతా ఉన్నాడు. చివరికి ఆయన ఎంత స్థాయికి దిగజారినాడంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గుళ్ళు గోపురాలను కూల్చేస్తాయని చెప్పే పరిస్థితికి పోయినాడంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉంది అని నేను అడుగుతాను. కాబట్టి అంటే నీచ స్థాయికి దిగజారినాడు ప్రధానమంత్రి. ఎట్లయినా సరే మూడోసారి అధికారంలోకి రావాలి. మీరు నీచ స్థాయి అన్నారు, వాళ్ళు మాత్రం 400 స్థానాలు పక్కాగా గెలుచుకుంటాం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మళ్ళీ భారతదేశంలో కలుపుతామన్నారు. ఒకవేళ నిజంగా నీకు 400 స్థానాలు గెలుస్తాం ప్రజాస్వామ్యబద్ధంగా అంటే గెలవండి. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిస్తే నేను కాదు, ఎవరు ఆటంకపరచలేరు. కానీ నువ్వు ఆ పరిస్థితి కాదు. నువ్వు దుష్ప్రచారానికి పూనుకున్నావు. మొన్నేమన్నావు, ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలవి తీసుకొని. తర్వాత నువ్వు హిందువుల ఆస్తులన్నీ కూడా వాళ్ళకి పంచిపెడతారని చెప్తుంది. చివరికి సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి మంగళసూత్రాలు కూడా తీసుకొని పోయి వాళ్ళకి ఇస్తారని చెప్పి దాంతోపాటు దేశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొక్కలు చేస్తుంది, కొంతమందికి ఆస్తులను దోచిపెడుతుందన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అనేది కొత్తగా వచ్చిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ముస్లిం లీగే. కానీ నువ్వు ఇవాళ కమ్యూనిస్టులను కాంగ్రెస్ పార్టీని కించపరిచే పద్ధతిలో మాట్లాడతావు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. అది ఏనాడు కూడా గుళ్ళ జోలికి పోలే, మసీదుల జోలికి పోలే, చర్చిలను కూలగొట్టలే వాళ్ళ హయాంలో. నీవేం చేస్తూ ఉన్నావు? చర్చిలు కూలగొట్టినా సపోర్ట్ చేస్తూ ఉన్నావు పరోక్షంగా. వాళ్ళని క్రిస్టియన్స్ చంపినా కూడా నువ్వు దానికి మద్దతు ఇస్తూ ఉన్నావు. కనీసం మణిపూర్లో అంత పెద్ద ఘటనలు జరిగితే నువ్వు విజిట్ కూడా చేయలే. మీ ప్రధానమంత్రి ఖండిస్తూ ఒక ప్రకటన కూడా జారీ చేయలే. దీన్ని బట్టి అర్థమవుతున్నది మొత్తం మాది ఎవరు, సెక్యులర్ ఇది ఎవరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న వచ్చిన పార్టీ కాదు. అది ఎప్పటి నుంచో అధికారంలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షంలో ఉంది, ఇప్పుడు కూడా పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి నరేంద్ర మోడీ గారు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 400 స్థానాలు పైగా గెలుచుకుంటాం పార్లమెంట్కి అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళు. మరి మీరు ఇండియా కూటమి ఎలా ముందుకు వెళ్ళబోతుందని? ఇప్పుడు 400 సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉంటే నరేంద్ర మోడీ ఇంత దిగజారి మాట్లాడిండేవాడు కాదు. అతనికి సీట్లు రావడం లేదనేది వాళ్ళు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ కంప్లీట్ అయిన దగ్గర ఆల్రెడీ వాళ్ళకి ఫలితాలు తెలుస్తూ ఉన్నాయి. వాళ్ళకు కూడా సమాచారం ఉంది మనకున్నట్లే, మనకంటే ఎక్కువ సమాచారం ఉంటుంది వాళ్ళతో. ఎప్పుడైతే వారు గెలవడం లేదు, 400 సీట్లు రావడం లేదని తెలిసిన తర్వాతనే ఆయన ప్రచార సరళి మార్చాడు. కాబట్టి ఏమంటే నరేంద్ర మోడీ మీరు ఒకసారి గమనిస్తే మొదట్లో చాలా ధీమాగా ఉన్నాడు. 370 వస్తే 400 వస్తే మాకు అడ్డమే లేదు, మాకు తిరిగే లేదు అని చెప్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఎక్కడైతే ఎన్నికలు జరిగాయో జరిగిన రాష్ట్రాల్లో ట్రెండ్స్ కనపడతా ఉన్నాయి. ఉదాహరణకు నేను చెప్తా, ఇప్పుడు తమిళనాడులో 39 స్థానాలు ఉన్నాయి, అక్కడ ఒక్క సీటు కూడా బీజేపీ గెలవదు. కేరళలో 20 సీట్లు ఉన్నాయి, అక్కడ ఒక్క సీటు గెలవదు. మహారాష్ట్రలో మెజారిటీ స్థానాలు ఓడిపోతా ఉన్నారు. బీహార్లో పోయినసారి పూర్తి స్థాయిలో గెలిచారు, ఇప్పుడు అక్కడ లేదు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ రెండు కలిశాయి కాబట్టి అక్కడ గెలవదు. పంజాబ్లో కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇంకెక్కడ వాళ్ళు గెలిస్తే వాళ్ళు యూపీ, బీహార్ గెలవాలి. బీహార్లో కూడా పోయినసారి వచ్చిన సీట్లు రావడంలే. ఈవెన్ యూపీలో కూడా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసిన తర్వాత అక్కడ కూడా సీట్లు తగ్గిపోతూ ఉన్నాయి. మన రాష్ట్రానికి వస్తే ఎన్నికల తర్వాత చూస్తున్న పరిస్థితి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇన్ని రకాల హింసాకాండ చర్యలు జరుగుతున్నాయి, ఇది వైఫల్యం ఎవరిదని చెప్పుకోవాలంటారు? ఇలా ఈ 5 ఏళ్ల కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులు నిర్వీర్యం చేశాడు. ఐపీఎస్ అని ఎవరికైతే సింబల్ ఉందో వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కారణం ఏమంటే ఎలక్షన్లు వస్తే మొత్తం ఎస్పీలని, ఐజీలని, డీజీపీని అందరూ ట్రాన్స్ఫర్ చేశారంటే కారణమేమి? జగన్మోహన్ రెడ్డి పక్క ప్లాన్ వేశాడు. పోలీసులు పెట్టుకొని
ప్రతిపక్షాలు వాళ్ళని లోపల పెట్టడం, తన మనుషులతో మొత్తం రిగ్గింగ్ చేసుకోవాలనుకున్నాడు. అది వాళ్ళు ముందుగానే పసిగట్టి చేసేసారు. పోన్లే తర్వాత కూడా మళ్ళీ దాడులు చేయించావు నీవు. దాడులు చేయించిన పర్యవసానమే ఇవాళ 11 మంది సబార్డినేట్ ఆఫీసర్స్ పైన ఇవాళ వాళ్ళని సస్పెండ్ చేశారు. అంటే ఈ దాడులు చేయడానికి కారణం ఎలక్షన్ కమిషన్ వైఫల్యమే ప్రధాన కారణం అని చెప్పి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ఎక్కడైతే గొడవ జరిగాయో మార్చడం వల్ల, అనుభవం లేని అధికారులు అక్కడ చేర్చడం వల్ల ఈ గొడవలు జరిగాయని చెప్పి బొత్స గారు అన్నారు. అట్లా కాదు కదా, మార్చింది ఏముంది. ఇప్పుడు నీకు తిరుపతిలో జరిగింది. తిరుపతి అనేది కొంత ప్రశాంతంగా ఉండే ప్రాంతం. అది తిరుపతి, చంద్రగిరి లేదా చిత్తూరు జిల్లాలో ఎప్పుడు పెద్ద గొడవలు జరిగేటివి కాదు. మరి అక్కడ సేమ్ ఆఫీసర్సే ఉన్నారు కదా, ఆఫీసర్స్ సేమ్. ఆ సిఐలంతా ఇంతకుముందు ఉన్నోళ్ళే, ఆ డిఎస్పీలు ఇంతకుముందు ఉన్నోళ్ళే. మరి ఏం చేశారు? ఒత్తాసు పలికారు అధికార పార్టీకి. వాళ్ళతో డబ్బులు తీసుకోవడం, అమ్ముడు పోయే సరుకు అయిపోయింది మొత్తం. ఇవాళ పోలీస్ యంత్రాంగము పూర్తి డబ్బులతో కూరుకుపోయింది. ఒక పక్క డబ్బులు, ఒక పక్క అధికార పార్టీకి ప్రాపకం. మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు కావచ్చు, మేము ఫోన్ చేస్తే మంత్రులు మేము ఫోన్ చేస్తే ఎస్పీ కానీ కలెక్టర్ కానీ ఫోన్ ఎత్తలేదు, మౌనంగా ఉండిపోసి వచ్చిందన్నారు. వీళ్ళు చేసుకోవడానికి వాళ్ళు సహకరించే పరిస్థితిలో లేరు, అంతే. వీళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలా, ఇంకోటి చేసుకోవాలంటే తప్పుడు పద్ధతిలో వీళ్ళు పోవాలనుకుంటే వాళ్ళు సహకరించడం లేదు కాబట్టి వాళ్ళు ఫోన్ ఎత్తడం లేదు అంటున్నారు. ఇది ఓడిపోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దానికి ఎక్స్క్యూజ్లు అంటారే, అవి వెతుక్కుంటున్నారు అంతే. తప్పు వీళ్ళంతా ఓడిపోయేసరికి మొత్తం ఈ మంత్రుల్లో ఈ మహా అయితే ఒకరో ఇద్దరో గెలుస్తారు అంతే. దాదాపు ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు 90% ఓడిపోతారు. మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రామకృష్ణ తనదైన శైలిలో వివరించారు. కేంద్రంలో మరోమారు ఖచ్చితంగా మా నరేంద్ర మోడీ ప్రభుత్వం రాదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు కారణం ప్రభుత్వ వైఫల్యమే, ఐపీఎస్ అధికారులందరినీ కూడా ప్రభుత్వం అయితే నిర్వీర్యం చేసిందని చెప్పి రామకృష్ణ అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా. For more videos like this, subscribe Big TV channel.